అయితే ఇక్కడ ఇదే సందర్భంలో ఒక రాజశేఖర్ గారు వినిపిస్తుందండి సార్? మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నాడు ఇప్పుడు. రాజశేఖర్ గారు ఇదే టైంలో కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి నేపథ్యం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అలజడి తగ్గించి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటిది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటన్నట్లయితే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు పంజాబ్ ఇట్లా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యూపీ కానీ ఇవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అనేది ఒక పాయింట్. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కాలంగా మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి పురంధేశ్వరి గారు కూడా ఈ దీంట్లో ఉన్నారు. అందుకనే బహుశా ఆవిడ ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైనటువంటి అంశాల్లో కూడా ఎక్కడా మీడియాలో ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకవేళ ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. లేదు ఆయన ప్రత్యక్షంగా కానీ, ఎందుకంటే గతంలో విన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే ఫలానా ఆయనకి మేము ఇవ్వలేకపోయాం అనేటువంటిది గతంలో బీజేపీలో ఒక వ్యక్తికి సంబంధించి వినిపించిన మాట. సో ఈసారి ఆయన దీనికి లైన్ క్లియర్ చేస్తారా చెయ్యరా, ఆయనతో నిమిత్తం లేకుండా ఆవిడకి ఇచ్చే అవకాశం ఉందా, లేదు ఇప్పుడున్నటువంటి తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఆంధ్రప్రదేశ్కి అసలు ఆ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం లేదా? మీరేమంటారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి ఇతరులకు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎన్నికల ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టడం కానివ్వండి, లేదా మంత్రివర్గంలో ఆ మార్పులు చేసి కానీ, ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పుడు జరిగినటువంటి అజిటేషన్స్ సో అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈరోజు రేపట్లో క్లియర్ అవుతాయి, రిటర్న్ గా ఇస్తా ఉన్నారు. కాబట్టి అవి విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఎప్పుడైనా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఒక షిఫ్టింగ్ జరిగినా కూడా ఏదో ఒక అంశం మీద మళ్ళీ ఉద్యమాలు జరగడం అనేటువంటిది లేదా ఇతర డిమాండ్స్ అనేటువంటిది కొనసాగుతుంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా కేంద్రం నిధుల కేటాయింపుల్లో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ఆ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయింపులు అనేటువంటిది చేయడం లేదా మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి అంశాలు ఎన్నికల ప్రయోజనాలు ఆశించే ఇవి ఎక్కువ నిర్ణయాలు తీసుకున్నట్టుగా గతంలో చూడడం జరిగింది సార్. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మీరు ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయిందని చెప్పేసి మీరు చెప్పినటువంటి పురంధేశ్వరి గారి పేరు కూడా బయటకు రావడం జరిగింది. కాదు అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరరావు గారికి ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో నుంచి ఆయన ముందుకు తీసుకొచ్చి కేంద్ర మంత్రి స్థాయి వరకు తీసుకొస్తాడు, సపోర్ట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దగ్గుబాటు వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు అయినట్టే లెక్క. సీఎం పదవి కాంపిటెంట్ తయారైనట్టు అది ఆయనకి ఇష్టం లేదు కదా. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా సార్, నందమూరి ఫ్యామిలీ నుంచి కాంపిటెంట్ పర్సనాలిటీస్ సీఎం దీనికి ఎవరు కాంపిటెంట్స్ ఉండకూడదు అనేదే మొదటి నుంచి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ ఆల్రెడీ చేసింది కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుందో లేకపోతే ఇంకో పార్టీ అవకాశాలు ఇస్తుందో ఏం చేస్తుందో కానీ ఏ మాత్రం అవకాశాలు ఇస్తాడని మాత్రం ఊహించలేము. అందువల్ల ఇప్పుడు రాజ్యసభ అనేటువంటిది ఎవరికి ఇస్తాడు ఏంటి అనేటువంటిది మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే. అంత త్వరగా కూడా వాళ్ళ కుటుంబంలో మాత్రం ఒకరికి ఇస్తాడని నేను అనుకోవట్లేదు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి మీరు అన్నట్టు నందమూరి కుటుంబంలో మరొకరు తీసుకొచ్చేసి నెత్తిరి పెట్టుకోవాలనో లేదంటే ప్రాధాన్యత ఇవ్వాలనే పని చెయ్యడం ఏనంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకి సంబంధించి లేదా ఎన్నికల ప్రయోజనాలు ఆశించి ఒకళ్ళు నిర్ణయాలు ఉండొచ్చు. కానీ ఏనే మాత్రం సొంత ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా. నేను సొంత ఎజెండా ఉంటుంది కాబట్టి ఆవిడకి దాదాపుగా వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. చంద్రనీల్ గారు, రాజమండ్రి నుంచి
ఆవిడ గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత, లోక్సభకి గెలవడానికి ముందు, గెలిచిన తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. చివరికి ఇదేది లిక్కర్ రేట్లకు సంబంధించి, ఆ బ్రాండ్లకు సంబంధించి కూడా చాలా అనర్గళంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి.